హలో అండి, వెల్కమ్ టు వరూస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ రాళ్ళగుండకాయల ఫ్రై. వీటిని రాళ్ళగుండకాయలని అంటారు, కొంతమంది కందనకాయలని అంటారు, ఇంకొంతమంది కిడ్నీలని కూడా అంటారు. మీరేమని పిలుస్తారో కమెంట్ చేయండి. మేమైతే రాళ్ళగుండకాయలని అంటాము. ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఈ రాళ్ళగుండకాయలని సన్నగా కట్ చేసుకొని 3 to 4 టైమ్స్ బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి త్వరగా ఉడకవండి, అందుకే చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోండి. ఉల్లిపాయలు వేగాక తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోండి. ఇప్పుడు కడిగి కట్ చేసుకున్న రాళ్ళగుండకాయలు వేసి కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి కట్ చేసుకున్న టమోటో 1 వేసి కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఇలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కారం తగినంత, ధనియాల పౌడర్ 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్ వేసి బాగా వేయించుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి 3, కరివేపాకు కొంచెం, పుదీనా, కొత్తిమీర వేసి 30 సెకండ్స్ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన రాళ్ళగుండకాయల ఫ్రై రెడీ. తినడానికి చాలా బాగుంటుంది. అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.